ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోందని పార్లమెంటు వేదికగా చెప్పుకొచ్చారు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను సరిదిద్దాలని ఆయన పార్లమెంటు వేదికగా గళమెత్తారు. ఏపీలో ఈ విషయంలో కేంద్రం మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో బీసీ కుల గణన జరిగి తీరాలన్నారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ పనితీరుపై చర్చ అయితే సాగింది. ఈ సందర్భంగా చర్చలో వైఎస్ఆర్‌సీపీ తరపున రాజ్యసభ పక్ష నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. చర్చలో ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తొక్కిసలాట ఘటనపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి. సౌమ్యుడైన ఎంపీ మిథున్ రెడ్డిపై రెడ్డప్పపై దాడి జరిగింది. ఆయన ఇల్లు, కార్లు ధ్వంసం చేశారు. ఇదే రకమైన పరిపాలన. దీనిపై కేంద్రం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆయన పార్లమెంటు వేదికగా గళమెత్తారు. ఏపీలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెడుతున్నారు. 680 మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏపీలో దారుణమైన పరిపాలన జరుగుతోంది. దీన్ని ఉపేక్షిస్తే కేంద్రం హోంమంత్రిపైనే మచ్చపడుతుంది. పోసాని కృష్ణమురళిపై కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం. అరాచకాలు కొనసాగుతున్న ఈ పరిపాలనను కేంద్రం సరిదిద్దాలి. కేంద్రం మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇక ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే డీఓపీటీ ఏం చేస్తుంది? సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. కీలక దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోంశాఖ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమ బలంపై ఆధారపడి ఉన్న ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఏపీలో అనర్థాలు కొనసాగుతున్నాయి. నా రాజకీయ జీవిత చరిత్రలో ఇన్ని అక్రమ కేసులు ఎప్పుడు చూడలేదు. ఏపీలో ఈ దారుణమైన పరిపాలన కేంద్రం అడ్డుకోవాల్సి ఉంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తీరాలి. గుంటూరు మిర్చి రైతులకు మద్దతు ధర కోసం వైఎస్ జగన్ వెళ్తే అక్కడ సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. సెక్యూరిటీని విత్ డ్రా చేశారు. సెక్యూరిటీ పైన కూడా రాజకీయ క్రీడలు ఆడుతున్నారని పార్లమెంటు వేదికగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలైతే చేశారు కూటమి ప్రభుత్వంపై. మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.